ఫోన్ చాలా బాగుందమ్మా. అందుకే కదండి ఏరి కోరి ఆర్డర్ వేసి మరీ తెప్పించుకుందా ఫోను. అవునా మమ్మీ గారు? హలో, సిమ్ కార్డ్తో సహా పంపించా. ఫోన్ లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్. నాకు ఇబ్బంది కదా. మళ్ళీ ఏం చేయాలి? నా ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయాలి. ఏంటది? ఫోన్ ముక్కలైపోయినట్టు మీ కుటుంబం ముక్కలు చెక్కలైపోవాలి. అది నాకిష్టం లేని పని. ఏది నీ ఇష్టంతో చేసావు గనక ఇది అంతే. కష్టం అంటే కన్నీళ్లే. అప్పుడు కూడా కన్నీళ్లే కదా. నీ బతుకు నువ్వు బతకొచ్చు, వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను బ్రతికుండగా అలాంటి పని చెయ్యను. నీ చెల్లెల్లా హంస చచ్చి బతికి రాదు. తన ఆత్మ శాంతించాలంటే, హంతకుడు అరెస్ట్ అయి ఉరికమ్మం ఎక్కకుండా ఉండాలంటే నా మాట నువ్వు వెనక తప్పదు. అందరం కలిసి ఉండాలని తపన పడేదాన్ని, తాపత్రయపడుతున్నదాన్ని. ముక్కలు చేస్తే నీ కోరిక ఎలా నెరవేరుతుంది? చెప్పినట్టు చేయకపోతే నా కోరిక ఎలా నెరవేరుతుంది? నువ్వు చేయకపోతే విడిపోవటం కాదు, అంతా పైకి పోతారు. బాంబు పెట్టి లేపేస్తా. రే, నువ్వు నాశనం అయిపోతావురా. ఏం పర్వాలేదు, నా కోరిక తీరిందని ఆనందపడతాను. ఛ! చెప్పింది చెయ్యి, అంతే. హలో, హలో, ఎవరు? సార్, నేను జ్యువెలరీ షాప్ ఓనర్ని సార్. నాకెందుకు ఫోన్ చేశారు? మీ కోపం నేను అర్థం చేసుకోగలను సార్. మీరు అర్జెంటుగా మా షాపుకి రావాలి. ఎందుకు? రండి సార్, అన్ని వివరాలు మీకే తెలుస్తాయి. మళ్ళీ ఏమన్నా అనుమానం వచ్చిందా? వచ్చిన అనుమానం నివృత్తి అవుతుంది. ప్లీజ్ రండి సార్. సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. రండి సార్, రండి రండి సార్, రండి. చూడండి చూడండి, సీసీ ఫుటేజ్ చూడండి. జూమ్ చేసి చూడండి సార్. జరిగింది అది సార్. మేము మీ భార్యను అపార్థం చేసుకున్నాము. మమ్మల్ని క్షమించండి సార్. పర్వాలేదండి, నిజం తర్వాత కదా తెలిసింది. మీరు మాత్రం ఏం చేస్తారు? అవునండి, మీ మధ్య ఏమన్నా గొడవలున్నాయా? అబే, అదేం లేదండి. ఈ మధ్య మా వదినికి ఒంట్లో సరిగా ఉండడం లేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది అంతే. వస్తానండి, థ్యాంక్ యూ. ఓకే సార్. వదిన ఎందుకు ఇలా చేసింది? స్వర్ణాన్ని దొంగని చేయడం వల్ల తనకొచ్చే లాభం ఏంటి? ఆ షాపు ఓనర్ స్వర్ణని ఎన్ని మాటలన్నాడు. ఛా, స్వర్ణ ఎంతగా ఫీల్ అయింది. వదిన ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలా చేసిందో అడగాలి వదిన్ని. పరువు తీసి తను పొందే లాభం ఏంటో తేల్చాలి. పెద్ద చిన్న తేడా లేదా? అక్క, నోర్మై. మీరేం మాట్లాడకండి. పిఠాపురం మంగమ్మ గారి మొహం చూసి ఆగాల్సి వస్తుంది. లేకపోతే
సెక్యూరిటీ అన్న పనే చేయాల్సి వస్తుంది. ఈవిడ మీ మనవరాలేంటమ్మా? ఈ వీడియో అంతా గ్రానికి చూపించి వదిన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అడుగుతాను, అడిగి తీరుతాను. అబ్బో గుమగుమలాడిపోతుంది. సీత, ఆ అమ్మమ్మ గారు. ఏంటమ్మమ్మ గారు? ఏమిటి సీత, వంటగదిలో గుమగుమలాడిపోతున్నాయి? ఏమిటి వంట? పాయసం చేస్తున్నాను అమ్మమ్మ గారు. ఓ పాయసమా? ఏదైనా విశేషమా? లేదా నీకు పాయసం మీద మనసైందా? స్వర్ణకు పాయసం అంటే చాలా ఇష్టం కదా అమ్మమ్మ గారు, దానికోసమే చేస్తున్నాను. లేవలేని మనిషివి, నీకోసం అది చేయాలి కానీ దానికోసం నువ్వు చేయటం ఏమిటి? దాని హ్యాపీగా జరగాల్సిన బర్త్డే అన్హ్యాపీగా జరిగింది కదా, అది చాలా హర్ట్ అయినట్టుంది. దానికి ఇష్టమైన పాయసం చేసి దాని మనసుని కాస్త సంతోష పెడదామని. నీకదంటే ఎంత ప్రేమ. సరే కానివ్వు. ఈ పాయసం అంటే స్వర్ణకెంత ఇష్టమో. స్వర్ణ, స్వర్ణ. అక్క, ఫ్రెష్ అవుతున్నాను. సరే త్వరగా రావే, నీకోసం పాయసం చేసి తీసుకొచ్చాను. చల్లారిపోతే బాగోదు. సరే అక్క, వచ్చేస్తున్నాను. దాని బర్త్డే రోజు దాన్ని సంతోషంగా ఉండనివ్వలేదు. చాలా ఫీల్ అయినట్టుంది. ఈ పాయసంలోని తీపి దాని బాధని పోగొట్టాలి. మా మధ్య ప్రేమానురాగాలు పోకుండా ఉండేలా చేయాలి. హలో, ఏంటి చెల్లెలికి వేడివేడిగా తీయగా పాయసం చేసి తాగించాలని ఉబలాట పడుతున్నావా? పాయసంతో మీ మధ్యున్న ఆప్యాయతల్ని పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నం మంచిదే, కానీ మధ్యలో పగా ప్రతీకారం అనే నేనున్నానని మర్చిపోయావా? ఏం చేస్తావు? నేనేం చేస్తానో చాలాసార్లు నీకు చెప్పాను, మళ్ళీ చెప్పను. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ ప్రయత్నంలో నువ్వుండు, నేను పోలీసులకు పట్టించే ప్రయత్నంలో ఉంటాను. ఏంటి నువ్వు మాట్లాడేది? నీ ఫ్యూచర్ సిస్టర్. హే, ఎస్, అలా జరగడానికి వీల్లేదు. ఇది నా నిర్ణయం. నువ్వు శాసిస్తే ఆగదు. ఎట్ ప్రెజెంట్ సాకేత్ గాజువాక రోడ్లో యమ స్పీడ్గా కారు నడుపుతూ మధురవాడ వైపు వస్తున్నాడు. అతని కారులో ముఖ్యమైన సమాచారం ఉన్న పెన్ డ్రైవ్ని నేను దాచి ఉంచాను. ఆ విషయం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. అతను వచ్చే రూట్ చెప్పాను. పోలీసులు పట్టుకుంటారు. కారు మొత్తం సర్చ్ చేస్తారు, పెన్ డ్రైవ్ రీడ్ చేస్తారు. సార్, పెన్ డ్రైవ్ దొరికింది సార్. సాకేత్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ తర్వాత ఉరికంబం ఎక్కిస్తారు.
చెప్పేది? చెల్లెలికి పాయసం తాగిస్తావా లేక నీ మరిదిని కాపాడుకుంటావా? కౌంట్ డౌన్ స్టార్ట్. పవన్, పవన్, అమ్మగారు ఏంటమ్మగారు? ఏంటి ఒక్క కారు కూడా లేదు? చిన్నయ్య గారు ఒక కారు, పెద్దయ్య గారు ఒక కారు తీసుకెళ్లారమ్మా. అలాగా, సరే నువ్వు వెళ్ళు. ఆటో, ఆటో డ్రైవర్ తొందరగా పోనివ్వండి, తొందరగా పోని. సాకేత్, ఫోన్ తీ సాకేత్. ఛ! ఏంటి సాకేత్ ఫోన్ తీయడం లేదు? తొందరగా పోనివ్వండి. అయ్యో భగవంతుడా, ఫోన్ తీయడం లేదేంటి? తొందరగా పోనివ్వండి. హలో, సాకేత్ ఉరికంబానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అతన్ని రక్షించడానికి వెళ్తున్నావు, బాగుంది. కానీ ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్త చెప్తున్నాను విను. ఏంటి ఏంటది చెప్పు. నువ్వు స్వర్ణకిచ్చిన పాయసంలో విషం కలిపాను. మరిదిని మరణం నుంచి కాపాడే ప్రయత్నంలో ఉన్నావు, కానీ చెల్లి మరణానికి దగ్గరవుతుంది. ఒరే రాక్షసుడా, ఎందుకురా ఎందుకురా వాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తున్నావు? ఇలా వేధించిన ప్రాణాలు తీస్తున్నావెందుకురా? అసలు నీకేం కావాలో చెప్పురా, చెప్పురా. అగ్ని పరీక్షలో ఆ సీత నెగ్గింది. అదే పేరున్న నువ్వు ఎలా నెగ్గుతావో, ఎవరిని కాపాడుకుంటావో చూస్తాను. అయ్యో. స్వర్ణ, స్వర్ణ, అయ్యో. స్వర్ణ, ఫోన్ తీ స్వర్ణ. అయ్యో. ఇది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? భగవంతుడా, స్వర్ణ ఫోన్ తీయవే, ఫోన్ తీ. ల్యాండ్ లైన్ ఫోన్ చేద్దాం. ఛ, ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు. రఘుకి ఫోన్ చేస్తాను. చెప్పు సీత. రఘు, రఘు ఎక్కడున్నావు? ఫ్యాక్టరీలో ఉన్నాను. అలాగా? దేనికి సీత? ఏమైనా పనా? ఏం లేదులే, ఏం లేదు. అయ్యో, ఇంకా ఎంగేజ్ వస్తుంది. జీడిపప్పు పాయసం అదిరింది అక్క, సూపర్ అక్క. ఇంకో గ్లాస్ తాగాలనిపిస్తుంది. అక్కకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను. భగవంతుడా,
స్వర్ణ స్వర్ణ అక్క నువ్వు పాసంతో ఇచ్చిన ఈ పాయసంలో నీ ప్రేమ కనిపించిందక్క. ఈ జన్మకి నా మీద నువ్వు చూపించే ఈ పాసం చాలక్క. ఇక ఆ యముడు యమపాశం వేసినా సంతోషంగా వెళ్ళిపోతాను. అయ్యో అయ్యో అక్క, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? జన్మ జన్మలకి నువ్వే నా అక్కవి. నా జీవితం నీ ఒడిలోనే మొదలైంది. స్వర్ణ చివరికి నీ ఒడిలోనే నా ప్రాణం వదలాలి. స్వర్ణ అక్క, అక్క స్వర్ణ కళ్ళు తిరుగుతున్నాయక్క. స్వర్ణ 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 ఏమైంది? అక్క అక్క స్వర్ణ 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 ఏమైందమ్మా? స్వర్ణ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏమైంది చెప్పమ్మా, ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఎవరి కోసం అయితే పరితపిస్తున్నానో వాళ్ళే నాకు లేకుండా వెళ్ళిపోయారు. రే, ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా? నేనేం చెయ్యాలరా? ఏడవకు సీత, ఏడవకు. కూల్ డౌన్. తనకేమీ కాలేదు. ఏంటి ఏంటి నువ్వు అనేది? అవును సీత, నీకు చిన్న షాక్ ఇచ్చా. పాయసంలో నేను విషం కలపలేదు, స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపా. వెళ్ళు వెళ్ళు, సాకేత్ని సేవ్ చేసుకో. హలో డ్రైవర్, తొందరగా పోనివ్వండి. సాకేత్, డ్రైవర్ ఆ కార్ని ఫాలో చేయి. తొందరగా. ఆ కార్ని ఓవర్టేక్ చేసి ముందు ఆపు. ఫాస్ట్గా. అమ్మయ్యా, ఎట్టకేలకు నీ కార్ని అందుకోగలిగాను సాకేత్. కార్ స్టార్ట్ చేయి. ఎక్కడి నుంచి వస్తున్నావు సాకేత్? ఆ మాట నేను అడగాలి. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. నేను గ్యారేజ్కి వెళ్ళొస్తున్నాను. ఏమైంది? రిపేర్ అవసరం అన్నారు. మరి చేయించావా? రేపు మొదలు పెట్టాలన్నారు. సరే, నీకేం చెప్పారు? సేఫే అన్నారు. సేఫ్ ఏంటి? అదే బిడ్డ జాగ్రత్తగా ఉంటే క్షేమంగా బయటపడతామన్నారు.